హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఇప్పుడు వచ్చేసి ఈరోజు మార్నింగ్ మీకు ఏదైతే సజెస్ట్ చేశానో బిట్ కాయిన్ రిలేటెడ్గా ఆ కాల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో అంటే ఎందుకంటే నేను ఇది కాల్ సజెస్ట్ చేస్తున్నానంటే ఏదైనా బ్లైండ్గా అనేది ఉండకూడదు అనేది ఉద్దేశం అని. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా వచ్చేసి ఓకే 11:56కి బాగా అబ్జర్వ్ చేయండి. 11:56కి నేను ఒక కాల్ అనేది సజెస్ట్ చేశాను, సెల్ చేయండి బిట్ కాయిన్ అనేసి. సో ప్లస్ అట్ ది సేమ్ టైం డోంట్ మిస్ అనేసి క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డోంట్ మిస్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాను? సో అంటే 7900లో నేను పొజిషన్ ఇస్తే ఎన్ని పాయింట్ల మూమెంట్ వచ్చింది, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాను అన్న పాయింట్ పైన మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి కన్నా చూస్తే కన్నా నేను ఇచ్చిన పొజిషన్ లెవెల్ అనేది కన్నా గమనిస్తే కన్నా ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో అనేది పొజిషన్ చూపుతుంది 107900. అంటే అప్రాక్సిమేట్లీ ఈ లెవెల్లో వచ్చేసి నేను సెల్ చేయండి అనేసి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. మీరు కన్నా బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఎగ్జాక్ట్గా ఒక పివోట్ పాయింట్ అంటే మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓకే, ఓపెనింగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ క్యాండిల్కి ఒక జోన్గా నేను అనుకున్నానో ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎగ్జాక్ట్గా నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకని ఈ క్యాండిల్ బేస్ చేసుకున్న మూమెంటం క్యాండిల్ అనేది జనరేట్ అయింది. సో ఈ క్యాండిల్ బేస్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా వచ్చేసి మంచి మూమెంట్ ఉంటుంది, డోంట్ మిస్ అనేసి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఒక ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్గా ఇది. సో ఏదైతే మార్నింగ్ అంటే చాలా టైం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ ఒక 6 అవర్స్ అబవ్ వచ్చేసి ఒకటే రేంజ్లో వచ్చేసి రావడము, ఆ రేంజ్ను కూడా వచ్చేసి క్యాండిల్ అనేది బ్రేక్ చేయడం. సో బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది వచ్చింది కాబట్టి క్లియర్గా మనకు వచ్చేసి ఒక ట్రెండ్ రిలేటెడ్గా రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకు సంబంధించిన పివోట్ లెవెల్ ఏదైతే ఉందో 103586 మనం ఇచ్చింది 1080, అంటే అప్రాక్సిమేట్లీ 5000 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది మనం క్యాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఒక లాజిక్ రిలేటెడ్గా మనం చెక్ చేసుకుంటే మంచి మూమెంటం అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇచ్చిన కాల్స్లో కూడా వచ్చేసి క్లియర్గా 1000 పాయింట్స్ మూమెంట్ పోతానే ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి అనేసి, ప్లస్ దానికి సంబంధించిన పిక్స్ అనేది కూడా నేను ఇక్కడ అప్డేట్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను అప్డేట్ చేస్తూ వచ్చాను. అలాగే ఇప్పుడు ఏదైతే ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఒక గోల్డ్ రిలేటెడ్గా కూడా మనం ఒక కాల్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో. ఒక గోల్డ్ రిలేటెడ్గా కూడా ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైంలో మనం ఇవ్వడం జరిగిందంట. 49కి వచ్చేసి నేను వచ్చేసి సెల్ చేయండి అన్నాను, 4322లో సెల్ చేయండి అన్నాను. సో దీనికి ఒకసారి గమనిస్తే ఇచ్చిన రిలేటెడ్గా నేను నా టార్గెట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే 43 డబల్ టూలో నేను ఇస్తే నా స్టాప్ లాస్ వచ్చేసి 28, అంటే 4328 అంటే జస్ట్ 6 పాయింట్స్ వచ్చేసి మన స్టాప్ లాస్గా చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ గమనిస్తే మన నా టార్గెట్ వచ్చేసి 4201 అనేసి క్లియర్గా నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది, టార్గెట్ టు 4201. సో అంటే అప్రాక్సిమేట్లీ చూడండి మోర్ దాన్ వచ్చేసి 121 పాయింట్స్ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ మూమెంట్ ఉంటుంది, జస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 6 పాయింట్స్ ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అనుకున్న వెంటనే మూమెంట్ అనేది రావడం జరిగిందంట. ఒకసారి దానికి సంబంధించిన వ్యూ అనేది కూడా చూసాం గోల్డ్కి సంబంధించిందే. సో నేను ఇచ్చిన లెవెల్కి గాను నేను ఇచ్చిన ఇది గాను చూసుకుంటే ఏదైతే నేను ఇచ్చానో మీరు గమనించవచ్చు, మళ్ళీ ఒకసారి మీరు గమనించవచ్చు ఎగ్జాక్ట్గా 4322లో నేను సెల్ చేయండి అన్నాను, 4322లో సెల్ చేయండి అన్నాను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 4201, అంటే అప్రాక్సిమేట్లీ 121 పాయింట్స్ అనమాట మూమెంట్. సో ఒకసారి దీనికి గమనిస్తే మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి 4322. సో ఏదైతే నేను చెప్పానో మూమెంటం అనేది ఏదైతే చెప్పానో ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో వచ్చేసి మనకు వచ్చేసి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెవెల్లో ఎగ్జాక్ట్గా 4322 ఈ లెవెల్లో వచ్చేసి మనము వచ్చేసి చెప్పాను. సో స్టాప్ లాస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ హై, ఓకే, జస్ట్ కొంచెం స్టాప్ లాస్ 6 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ పెట్టుకొని అన్నాను. సో ఏదైతే చెప్పానో నేను 43 ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మన టార్గెట్ ఏదైతే చెప్పానో 4201 అనుకున్న విధంగానే మన టార్గెట్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసి రీచ్ అయ్యింది ఫ్రెండ్స్. సో అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే కంపేర్ టు ఇండియన్ మార్కెట్ పోలిస్తే ఫోరెక్స్ మార్కెట్ అనేది బెటర్గా ఉంటుంది. జస్ట్ 0.10 లాట్ సైజ్